ముంబై ఇండియన్స్ కెప్టెన్ మారబోతున్నాడా? ఇది మనం న్యూస్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు హార్దిక్ పాండ్యాని కాకుండా మళ్ళీ రోహిత్ శర్మని కెప్టెన్ చేయాలని ముంబై ఇండియన్స్ అనుకుంటుండడమే కాదు, ఈ మధ్య మనం మ్యాచ్ చూసినట్లయితే ఆ మ్యాచ్లలో జరిగిన వాళ్ళ కోఆర్డినేషన్ ఎంత పేలవంగా ఉందో మనకు కనిపించింది. ఎందుకనంటే గ్రౌండ్లోనే వాళ్ళ మాటలు అనుకోవడము, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేకుండా ఫీల్డింగ్ సెట్టింగ్లో కానీ, బ్యాటింగ్ ఆర్డర్లో కానీ, లేకపోతే ఒక ప్రణాళిక చేయడంలో కానీ చాలా తడబడ్డారని చెప్పొచ్చు ముంబై ఇండియన్స్. అయితే ఇప్పుడు ముంబై మేనేజ్మెంట్ ఈ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని మళ్ళీ ఒక కొత్త క్యాప్టెన్సీని తీసుకురావాలని అనుకుంటుందని ఇప్పుడు మనకి నేషనల్ న్యూస్ ద్వారా తెలుస్తుంది. అయితే నిజంగానే మళ్ళీ రోహిత్ శర్మకి పగ్గాలను అప్పగించి ముంబై ఇండియన్స్ మళ్ళీ పూర్వాభిమానం తీసుకురావడం కోసం ప్రయత్నిస్తారా, లేకపోతే హార్దిక్ పాండ్యానే కొనసాగిస్తారా? అయితే ఈ మధ్యకాలంలో హార్దిక్ పాండ్యా కూడా ముంబై ఇండియన్స్కి చాలా దూరంగా ఉంటున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్తో ఎప్పుడూ కలిసి ఉండే హార్దిక్ పాండ్యా ఈ మధ్యకాలంలో తను ముంబై ఇండియన్స్ టీం తోటి కలవకుండా ఆ సోషల్ మీడియాలో కూడా అన్ఫాలో చేసి తను